హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా మొదటి అంశం చూడండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేనేత కళాకారుడికి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది. కాబట్టి దాని గురించి రాబోయేటువంటి ఏ పోటీ పరీక్షలో అయినా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూద్దామండి. జాతీయ స్థాయిలో తెలంగాణ చేనేత ఘనతను చాటినందుకు గాను కర్నేటి ముఖేష్ అనేటువంటి వ్యక్తికి జాతీయ చేనేత పురస్కారం అనేది దక్కిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. అతడి పేరును గుర్తుంచుకోండి. కర్నేటి ముఖేష్ అనేటువంటి వ్యక్తికి తెలంగాణకు సంబంధించి చేనేత ఘనతను జాతీయ స్థాయిలో చాటి చెప్పినందుకు గాను ఈ యొక్క జాతీయ చేనేత పురస్కారానికి అయితే అతడు ఎంపిక కావడం జరిగింది. అయితే అతడి యొక్క స్వస్థలం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలిసి ఉండాలండి. కాబట్టి అతడి యొక్క స్వస్థలం వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికైనది ఎవరు అని అడుగుతాడు. కాబట్టి కర్నేటి ముఖేష్ అనేటువంటి వ్యక్తి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి. మరొకటి, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనేటువంటి పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 2024 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అసలు ఏంటి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనేది మీకు తెలిసి ఉండాలండి. ఎందుకంటే ఇటువంటి వాటిపైనే ఎగ్జామినర్ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క పథకం అనేది మనలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసమే ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పథకాన్ని గురించి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉందండి. ఎవరైతే సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అలాంటి అభ్యర్థులకు ఆర్థికంగా చేయూతను అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం యొక్క రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరైతే సివిల్స్కి ఎంపికైనటువంటి తెలంగాణ అభ్యర్థులు ఉంటారో వారికి ఆర్థిక సహాయం అందించేటువంటి పథకం అని గుర్తుంచుకోండి. అయితే ఇందులో అర్హులైనటువంటి ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో, ఎవరైతే వారు మెయిన్స్కి ప్రిపేర్ అవుతారో అందులో కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హతలు కలిగి ఉంటారో వారికి ఒక్కో అభ్యర్థికి ₹1,00,000 పాటు ఆర్థిక సహాయాన్ని అందించి వారు తమ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ను కొనసాగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సింగరేణి సంస్థ దీనిని అమలు చేయడం జరుగుతుంది. ప్రతి కంపెనీ కూడా తమకు వచ్చిన లాభాల్లో ఎంతో కొంత సామాజిక బాధ్యతలో భాగంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దానినే మనం కార్పొరేట్ సామాజిక బాధ్యత అని పిలవడం జరుగుతుంది. అందులో భాగంగా సింగరేణి సంస్థకి వచ్చినటువంటి లాభాల నుంచి ఈ యొక్క పథకానికి కొంత మొత్తం అమౌంట్ను కేటాయించి ఈ యొక్క పథకం అమలు బాధ్యతనైతే సింగరేణి సంస్థ స్వీకరించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్త పథకం దేనికి సంబంధించిందని అడుగుతారు, లేదా దాని కింద ఎంత మొత్తం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని అడగడానికి అవకాశం ఉంది. లేదా ఈ యొక్క రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్త పథకాన్ని ఎవరు అమలు చేస్తున్నారని కూడా అడుగుతాడు. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మరొకటండి, దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం. ప్రముఖ కవి అండి దాశరథి కృష్ణమాచార్య గారు. అతడి యొక్క జ్ఞాపకార్థం యొక్క పురస్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేస్తారంటే శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం వారు ఈ యొక్క దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని ప్రతి ఏటా కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 2024 సంవత్సరంలో ఈ యొక్క దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారానికి ఎవరిని వరించింది అంటే మాత్రం ప్రముఖ కవి
అందెశ్రీ గారికి ఒక అవార్డు అయితే రావడం జరిగిందండి. అందెశ్రీ గారు రచించినటువంటి జయ జయ హే తెలంగాణకి 2024 సంవత్సరంలో రాష్ట్ర గేయంగా గుర్తింపు కూడా రావడం అనేది జరిగింది. అలాంటి వ్యక్తికి ఈ యొక్క అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని అందించాలని శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం వారు భావించి ఈ యొక్క దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని 2024 సంవత్సరానికి గాను ప్రకటించారండి. ఇవండి తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. రాబోయేటువంటి వీడియోలలో మనం తెలంగాణకు సంబంధించి మరియు ఇండియాకు సంబంధించినటువంటి ఆర్థిక సర్వేలు అదేవిధంగా బడ్జెట్ల గురించి నేర్చుకున్నట్లయితే గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్లో మినిమం 10 నుంచి 15 మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి చాలా డెప్త్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ.